మనిషి ఏదైనా కోల్పోవచ్చు. తన ఉద్యోగాన్ని, తన ఆస్తిని, తన ఇంటిని, తన అందాన్ని, ఏదైనా సరే. కానీ తన ఉనికిని తను ఎప్పుడూ కోల్పోకూడదు. తన అస్తిత్వాన్ని, తన ఓన్ ఐడెంటిటీని, తన సెల్ఫ్ రెస్పెక్ట్ని తను ఎప్పుడూ కోల్పోకూడదు. మనుషులు కొన్నిసార్లు ఎవరినో మెప్పించడానికి, ఎవరి కోసమో తమ సెల్ఫ్ రెస్పెక్ట్ని వదిలేసి వాళ్ళను వాళ్ళు కోల్పోతూ ఉంటారు. ఇది పూర్తిగా వాళ్లకు వాళ్ళు చేసుకునే పెద్ద మోసం. నువ్వెంత తగ్గినా, ఎంత భరించినా అవతల వాళ్ళు నిన్ను పట్టించుకోవట్లేదంటే అక్కడ వాళ్ళకి నువ్వు అవసరం లేదని అర్థం. అవసరం లేదు కాబట్టే వాళ్ళు నిన్ను పట్టించుకోరు. నువ్వెంత తగ్గినా అక్కడ యూజ్లెస్. అవమానం జరిగిన చోట ఆకలి ఉండదు, గౌరవం లేని చోట ప్రేమ ఉండదు, నమ్మకం లేని చోట అసలు బంధమే ఉండదు. సో రెస్పెక్ట్ లేని చోట నువ్వు అస్సలుండకు. నీకు నచ్చింది నువ్వు చేస్తే నలుగురు ఏమనుకుంటారు అని ఆగిపోతున్నావా? ఎవరో ముందు నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? సరే, ఏం సాధించావు? ఇంతవరకు నిన్ను నువ్వు తగ్గించుకొని ఏం సాధించావు? నిజమే, వాళ్ళు నీకు కావాలి. వాళ్ళు లేకుండా నువ్వు ఉండలేవు. వాళ్ళ కోసం నువ్వేదైనా చేస్తావు. అది నీకు నచ్చకపోయినా వాళ్ళని ఏమనవు. దానికి బదులుగా నీకేం దొరికింది? అవమానం, చీదరింపు, తక్కువ చేసి మాట్లాడటం. ఏమన్నా పర్లేదు, తిరిగి వాడే వస్తాడు అనే లోకువ. అంతే కదా నువ్వు సాధించింది. ఏం జరిగినా పర్లేదు, నాకు రెస్పెక్ట్ లేకపోయినా పర్వాలేదు, నేను ఇలాగే ఉంటా, వాళ్ళు నాకు కావాలి, నేను తగ్గే ఉంటా అని నువ్వు అనుకుంటే నేను చెప్పేది ఒకసారి విను. ఎవరికైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదో, వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోతారో అలాంటి వాళ్ళని ఎవ్వరూ ఇష్టపడరు. వాళ్ళ అవసరం కోసం యూజ్ చేసుకుంటారంతే. ఒక్కటి ఆలోచించు, నీ గురించి నువ్వే ఆలోచించకపోతే ఎవరో నీ కోసం ఎందుకు ఆలోచిస్తారు? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు కాపాడుకోకపోతే ఇంకెవరో ఎందుకు కాపాడుతారు? సెల్ఫ్ రెస్పెక్ట్ లేనివాడు చచ్చిన శవంతో సమానం. ఇలా స్ట్రాంగ్ వర్డ్ యూజ్ చేశానని ఏమనుకోకు. మీ అక్కో మీ చెల్లో నీకు చెప్తుందనుకో, నువ్వు ఇలా ఉండడం నాకైతే అస్సలు నచ్చట్లేదు, ఒకరి ముందు తగ్గడం నాకు అస్సలు నచ్చలే. నాకే కాదు, ఇలానే ఉంటే నీకు నువ్వే నచ్చవు. ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నీ రెస్పెక్ట్ని నువ్వు కాపాడుకొని చూడు. నిజంగా నువ్వు కావాలి, నీ వాళ్ళు అనేవాళ్ళు నిన్ను వదిలేసి ఎప్పటికీ పోరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.